నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వంగవీటి మోహనరంగ రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చారు రాధాకృష్ణ. ముందుగా మ్యాటర్లోకి వెళ్లబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. కానీ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. అందుకే సుదీర్ఘకాలం పవర్ పాలిటిక్స్ కు దూరం అయ్యారు. అయితే గత అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకుని రాజకీయాలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపునకు కృషి చేశారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా టీడీపీలోనే కొనసాగారు. ఇప్పుడు అదే రాధాకృష్ణ గుర్తింపునకు కారణమైంది. ఆయనకు త్వరలో పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక చంద్రబాబు రాధాకృష్ణకు తగు రీతిలో గౌరవిస్తారని, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడిచింది. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజాను ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. అయితే వైసీపీ ఈ సీటు విషయంలో ప్రతిష్టాత్మకంగా ఉండడంతో వంగవీటి రాధా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దాని నుంచి బయటపడాలంటే సరైన విజయం దక్కాలని భావిస్తోంది. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక వైసీపీ అభ్యర్థిగా గౌతమిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన వైఎస్ కుటుంబానికి సమీప బంధువు. ఆపై బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. ఆయనను ఢీకొట్టాలంటే వంగవీటి రాధాకృష్ణ అయితే సరైన అభ్యర్థి అవుతారని టాక్ నడుస్తోంది. ఇక వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడడానికి గౌతమిరెడ్డి ఒక కారణం. విజయవాడ రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి దూకుడుగా ఉంటారు. కార్మిక సంఘాల్లో మంచి పట్టు ఉంది. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి రాధాకృష్ణ జగన్ వెంట నడిచారు. అయితే గౌతమ్ రెడ్డి విజయవాడ రాజకీయాల్లో ఎంటర్ అయ్యేసరికి సీన్ మారింది. గౌతమ్ రెడ్డికి రాధాకృష్ణతో విభేదాలు ఎదురయ్యాయి. అయితే అప్పట్లో కనీసం గౌతమ్ రెడ్డిని మందలించలేదు జగన్. అది రాధాకృష్ణకు నచ్చలేదు. పైగా నచ్చిన సీటు నుంచి తప్పించడంతో రాధాకృష్ణ టీడీపీ వైపు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గౌతమ్ రెడ్డి వల్లనే రాధాకృష్ణ పార్టీ మారారు. ఇప్పుడు అదే గౌతమ్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మారడంతో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రయోగిస్తారని ప్రచారం నడుస్తుంది. సో రాధాకృష్ణ పొలిటికల్ లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.